అండి, నా పేరు అనుష. హైదరాబాద్లో 500 ఎకర్స్ భూమిని ఒక ఫారెస్ట్ని నాశనం చేసి ఐటీ ఇండస్ట్రీని కడదామని ఆలోచించారు. అది పడగొడుతున్నారు. సో యాజ్ ఏ నార్మల్ పీపుల్గా మనం ప్రతి ఒక్కరు బాధపడతారు. బట్ మనం ఏం చెయ్యాలి, మనం ఏం చెయ్యలేం కదా అని ప్రతి ఒక్కరు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నాం. ఐ మీన్ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ఓ మాట అనొచ్చలేదో నాకు తెలీదు. మూవీస్లో జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ గారు ఎన్విరాన్మెంట్ కోసం పరిగెడుతూ వెళ్ళారు. ఇలాంటప్పుడు మీ వాయిస్ ఏమేం సార్? మూవీస్లో మీరు హీరోనా? మీరే కాదు, సినిమా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లోనే ఉంది కదా. ఒక నెగిటివ్ జరుగుతున్నప్పుడు, అన్ని జంతువులకి ఇబ్బంది జరుగుతున్నప్పుడు మీ సినిమా ఇండస్ట్రీ అంతా వెళ్ళలేదా? ఎందుకు మా ఇండస్ట్రీ మీద పడింది అమ్మాయి, మిగతా వాళ్ళు ఎవరు కనిపించట్లేదా అనే క్వశ్చన్ రావచ్చు. పొలిటీషియన్స్ ఎక్కడ న్యాయంగా లేరు. మాలాంటి నార్మల్ పీపుల్స్కి వాయిస్ ఉండదు, పవర్ ఉండదు, మాట్లాడినా లెక్క చేయరు. సో మీలాంటి వాళ్ళు ఒక 10 మంది కలిసి ఒక చెడ్డ పనిని ఆపగలిగితే అది ముందు స్టాప్ అవుతుంది. ప్రభుత్వం మీరు ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ కట్టేద్దామని చెప్పి వాటిని అన్ని తరిమేశారు. వాడి ఫుడ్ మీరు పెడతారా? మీ ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది కదా సీఎం గారు, మీ ఇంటికి తీసుకెళ్ళి పెడతారా? ఇదే మీ ఇల్లు కొల్లగొట్టి మీ పిల్లల్ని మిమ్మల్ని అందరినీ బయట కడితే ఏం చేస్తారు? నెమళ్ళేంది, జింకలేంది, ఎన్ని పక్షులు, ఎన్ని మంకీస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, తరిమేశారు. మీ పాటికి మీరు తరిమేశారు, వాటినేమో బయటికి పంపించేశారు. క్రూయల్గా ఉండే మనుషులు ఉంటారు, వాళ్ళు అవి కోసుకుని తింటారు. ఏం లాభం అండి ఐటీ ఇండస్ట్రీ పెట్టి మీరు ఏం సాధించాలని? రేపు ఈ పాపం అంతా మూట కట్టుకొని ఇప్పుడు బ్యాంకాక్ అనుభవిస్తుంది కదా, ఎర్త్క్వేక్ వచ్చి అలాగ అనుభవించాల్సి వస్తుంది. ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువై ఊపిరాడట్లేదు చాలామందికి. ఐటీ హైదరాబాద్లో అంత వెహికల్స్ తిరుగుతున్నా ఈ అడవి నుంచి వచ్చే కొంచెం ఆక్సిజన్ వల్లే కొంచెం బెటర్గా ఉంది. ఇప్పుడు దాన్ని పగలగొట్టేశారు. అదేదో మీరు లాభం సంపాదించాలి డబ్బుల కోసమని అనుకుంటున్నారు. రేపటి రోజున ఇంత సంపాదిస్తారు కదా పొలిటీషియన్స్, మీరంతా మీ పిల్లలు హ్యాపీగా గాలి పీల్చుకోవడానికి కూడా బతకలేరు. ఇంకో విషయం, మీ పిల్లలు ఇక్కడ ఉండరు కదా, ఇక్కడ మీరేమో డబ్బులన్నీ మూట కట్టుకొని మీ పిల్లల్ని ఫారెన్లో పెడతారు. ఇక్కడ ఉండే నార్మల్ జనాలే కదా అల్లాడేది. ఏం సార్, డబ్బులు డబ్బులు డబ్బులని పరిగెడుతున్నారు. మనసు అనేది ఉంది కదా, ఒక్కసారి ఆలోచించి చూడండి మీరు చేసేది ఎంత తప్పు. డబ్బులు మూట కొని చచ్చేటప్పుడు తీసుకెళ్తారా? ఒంటి మీద గుడ్డ కూడా రాదు చచ్చేటప్పుడు. ఎందుకు సార్ డబ్బులు? ఓ రిక్షా ఓకే, వాడికి ఎంతలో ఉన్నంత హ్యాపీగా లేడు, ఏం చేసుకుంటారండి డబ్బులు? వాటిని అంత అన్యాయం చేసి ఎక్కడుంటాయి సార్ అవి? ఎక్కడుంటాయి? దీనికి మూలకారుడు ఎవడో నాకు తెలీదు. దీనిలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ మనస్సాక్షికైతే తెలుస్తుంది కదా. జనం ఒక పని చేయండి, డ్యాన్సులు వేసి రీల్స్ చేసి నడుములు ఆ చీరలు అలా కట్టుకొని వయ్యారంగా ఇవ్వండి కాదండి, చేయండి. మేకప్లు వేసుకున్న వీడియోలు, టూర్లు, హోమ్ టూర్లు చేస్తారు కదా అందరూ, చేయొద్దని చెప్పట్లేదు. ఇలాగా మీకు అనిపించింది ఇంట్లో ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోవడం కాదు. ఇలాంటి టైంలో మీ ఒక్కొక్కరు ఒపీనియన్ ప్రతి ఒక్కరూ రీల్స్ చేసి చూపించండి. ఈ విధంగా అయినా ప్రభుత్వానికి తెలుస్తుంది, ఈ విధంగా అయినా సొసైటీకి తెలుస్తుంది చీరలు ఎలా కట్టుకోవాలి, డ్యాన్స్లు ఎలా వేయాలి. ఓకే, మీకు అన్నిటికి ఓపిక ఉన్నాయి కదా మాట్లాడడానికి కూడా. ఒకరు మాట్లాడారనుకోండి చంపేస్తారేమో, 1,000,000 మంది మాట్లాడారనుకోండి 1,000,000 మందిని ఎదిగి చంపేయలేరు కదా.
కదలండి ప్రజలారా అందరూ కదలండి. ఇది తెలంగాణ ఇష్యూ కాదు, ఆంధ్ర ఇష్యూ కాదు, ఇండియా ఇష్యూ కాదు, వరల్డ్ ఇష్యూ కాదు, మానవత్వం. అదే ప్లేస్లో మన ఫ్యామిలీని మనల్ని వెళ్ళగొడితే ఎలా ఉంటుంది? జాబుల కోసం ఐటీల కోసం ఎగబడుతున్నారు, ఇంట్లో ఏసీలు వేసుకొని 3 బెడ్రూమ్లు 4 బెడ్రూమ్లు కట్టు. వాటికి ఇల్లు లేదండి, ఆ చెట్టు కింద దాచుకుంటున్నాయి. ఈ ఎండలకి నీరే దొరకదు. అలాంటి ఆ ప్లేస్ను కూడా మీరు బయటకు వేసేసారే. దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పతనం అనేది పైన దేవుడు చూస్తాడు. అది ఏ మతమైనా ఆ దేవుడు వాళ్ళకి చూస్తాడు. రేపటి రోజున మీ ఇంట్లో జరిగే ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇవే కారణాలు ఉంటాయి. మీకు ఆ విషయం తెలుసా?